నాని సీరియస్ గానే యాక్షన్ ట్రై చేస్తున్నాడు. ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే గెటప్లా కాకుండా సీరియస్ అవతారంలోనే హిట్ 3ని పట్టుకుని కూర్చున్నాడు. సైంధవ్తో వెనక్కి వెళ్ళిపోయిన శైలేష్ కలును ఈసారి కంబ్యాక్ అయ్యి హిట్ 4 అనౌన్స్ చేస్తాడా? నాని శైలేష్ కలను కాంబోలో రూపొందుతున్న హిట్ 3 ది థర్డ్ కేస్. ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించారు. విశ్వక్సేన్ అడవిశేష్ చేసిన 192 పార్ట్స్లో కథ ఒకే కేసు చుట్టూ, అది కూడా హైదరాబాద్, వైజాగ్ లాంటి సింగిల్ లొకేషన్లో జరుగుతుంది. స్క్రీన్ ప్లే టైట్గా ఉండటం వల్ల ఆడియన్స్ వాటితో బాగా కనెక్ట్ అయిపోయారు. ఊహించని ట్విస్టులతో సర్ప్రైజ్ చేసిన శైలేష్ ఇప్పుడు ఏకంగా నిర్మాత కమ్ హీరోనే పోలీస్ ఆఫీసర్గా మారడంతో వైలెంట్ డోస్ అమాంతం పెంచేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న లీక్స్ ప్రకారం హిట్ 3 కేస్ ఒకే చోట ఉండదు. హిట్ సిరీస్ లో ఇప్పటి వరకు కథ ప్రకారం హైదరాబాద్, వైజాగ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లను కవర్ చేశారు. అయితే హిట్ 3 కేవలం మర్డర్ మిస్టరీ అయితే ఇన్ని ఏరియాలో అవసరం లేదు. కానీ నాని పోషిస్తున్న అర్జున్ సర్కార్ పాత్ర దేశమంతా తిరిగిందంటే ఏదో పెద్ద సెటప్ ఉంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన హత్యలకు ముడిపడిన కీలకమైన క్లూల కోసం నాని చాలా చోట్ల తిరుగుతాడట. అక్కడ ఎదురయ్యే సవాళ్లు, ప్రమాదాలు ఆడియన్స్ ఊహించని రీతిలో షాక్ ఇచ్చేలా ఉంటాయంటున్నారు. హిట్ 3 విషయంలో దర్శకుడు శైలేష్ కలను ఎలాగైనా హిట్ కొట్టి చూపించాలని చూస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే హిట్ 4కు రవితేజ వచ్చి చేరతాడు. డైరెక్టర్ ఇలాగైనా తనని తాను ప్రూవ్ చేసుకుంటే మరోసారి సీనియర్ హీరోకు కొత్త స్టోరీ నెరేట్ చేయొచ్చు. ఇటు నాని సైతం తన ఓన్ బ్యానర్ మూవీని కమర్షియల్ గా వర్కౌట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకని మాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నాడు. రామ్ చరణ్ ను మరొక బాలీవుడ్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నాడా? బుచ్చిబాబు సుకుమార్ తర్వాత బీటౌన్ డైరెక్టర్ ఫీల్డ్ లోకి దిగుతాడా? మెగా కిల్ అసలు ఉంటుందా? ఓన్లీ రూమరేనా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్ అనుకున్న రిజల్ట్ ని రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమా తర్వాత మెగా ఫ్యాన్స్ ఫోకస్ అంతా చెర్రీ చేసే మిగతా సినిమాల మీదనే ఉంది. వీటిలో బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ చిత్రం కిల్ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తో ఒక భారీ ఫ్యాంటసీ సినిమా చేస్తున్నాడు అంటూ పలు రూమర్స్ ఓ రేంజ్ లో స్ప్రెడ్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ ఈ దర్శకుడు చేసిన కిల్ సినిమా ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్స్ లో సరికొత్త వరవర్డ్ ని క్రియేట్ చేసింది. ఇక్కడ నిఖిల్ నగేష్ భట్ చెర్రీతో సినిమా చేస్తారా లేదా అన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతానికి అలాంటిదేం లేదని దర్శకుడు సెలవిచ్చారు. కాకపోతే రూమర్ గా వచ్చిన కాంబో నిజమైతే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. చెర్రీ సైడ్ ఓ టెరిఫిక్ యాక్షన్ చిత్రం రావాలని గత కొంతకాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. RRR తో ఆ లోటు తీరిపోయింది. కానీ అది చెర్రీ సోలో సినిమా కాదు. రామ్ చరణ్ తేజ్ కి గేమ్ చేంజర్ డిసప్పాయింటే అయినప్పటికీ మంచి ప్రయత్నమే చేశారనే ప్రశంసలు దక్కాయి. ఒకవేళ నిఖిల్ నగేష్ భట్ కాకపోయినా ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ లో ఒకరు చెర్రీతో హై వోల్టేజ్ సినిమా చేస్తే చూడాలి అని చాలా మంది అనుకుంటున్నారు. ఇక్కడ మెగా ట్రీట్ ఎంత వైలెన్స్ గా ఉంటే అంత మజాగా ఉంటుంది. మరి ఈ మజాను అప్కమింగ్ సినిమాల్లో నిజం చేసే ఆ డైరెక్టర్ బుచ్చిబాబు సుకుమార్లలో ఎవరు అవుతారో చూడాలి. సమ్మర్ సీజన్ లో ఐపీఎల్ దెబ్బకు భయపడే టాలీవుడ్ హీరోలు ఈసారి గట్టిగానే దిగాలని ట్రై చేస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్ లో మన హీరోలు పోలీస్ బ్యాక్ డ్రాప్ ను ఎక్కువగా నమ్ముకుంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈసారి సమ్మర్ లో 4 హీరోలు పోలీస్ గెటప్స్ వేయబోతున్నారు. మాస్ రాజా రవితేజతో భాను భోగవరపు డెబ్యూ డైరెక్టర్ గా మాస్ జాతర తెరకెక్కుతోంది. ఇందులో హీరో పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన మాస్ ర్యాంపేజ్ లో రవితేజను మళ్లీ విక్రమార్కుడులోని విక్రమ్ రాథోడ్ గా చూడబోతున్నాం. పవర్, క్రాక్, వాల్తేరు వీరయ్య సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్ చేసి మార్కులు కొట్టేసిన రవితేజ ఈసారి మే 9న వస్తున్న మాస్ జాతరలోని పోలీస్ గెటప్ సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుందేమో. ఇక నేచురల్ స్టార్ నాని సీరియస్ పోలీస్ గా ఇంతవరకు కనిపించింది లేదు. తొలిసారి హిట్ ద థర్డ్ కేస్ కోసం క్రైమ్ ఆఫీసర్ గా బరిలోకి దిగుతున్నాడు. దీంతో నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో పవర్ఫుల్ గా కనిపించబోతున్నాడు. మే 1న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిననూరి కాంబోలో స్పై థ్రిల్లర్ రూపొందుతోంది. ఇందులో విజయ్ పోకిరిలో మహేష్ రేంజ్ అండర్ కవర్ కాప్ గా కనిపించనున్నాడు. విజయ్ ఎంతో ఇష్టపడి చేస్తున్న సినిమా ఇదే. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మేలో మొదటి భాగం రిలీజ్ అవుతుంది. అయితే ఈ ఫిల్మ్ ఎంతో టెరిఫిక్ గా ఉంటుందని, ఎవరు టచ్ చేయని యూనిక్ స్టోరీ చూపిస్తున్నామని డైరెక్టర్ చెప్తున్నాడు. రౌడీ స్టార్ ను పోలీస్ గెటప్ లో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో టైసన్ నాయుడు లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో బెల్లంకొండ రెండోసారి పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడు. గతంలో వచ్చిన రాక్షసుడితో ఫస్ట్ హిట్ కొట్టిన బెల్లంబాబుకు ఈసారి కూడా ఈ పోలీస్ గెటప్పే తనకు లైఫ్ ఇస్తుందని ఆశిస్తున్నాడు. ఇన్ టైం కి అన్ని పనులు పూర్తయితే ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ప్రెస్టీజియస్ మూవీస్ కి మార్కెటింగ్ ఆశించిన స్థాయిలో ఎందుకు జరగడం లేదు?
ఒకే ఏరియాలో అమ్ముడవుతుంది, మరొక ఏరియాకి వచ్చేసరికి బయ్యర్లు రాని సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? అవుట్ ఆఫ్ ది బాక్స్ లోకి వెళ్లి మరీ నిర్మిస్తున్న బడ్జెట్ చిత్రాలకే ఇలా ఎందుకు జరుగుతోంది? టాలీవుడ్ టాప్ హీరోస్ అంతా పారితోషికంలో 50 కోట్లు ఎప్పుడో దాటేశారు. పాన్ ఇండియా ఇమేజ్ తో హల్చల్ చేసేవారు 100 కోట్లు దాటినట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్, చెర్రీలు రెమ్యునరేషన్లు ఎప్పుడూ ఈక్వల్ గానే ఉంటున్నాయి. ఇక్కడ క్యాలిక్యులేటెడ్ గా సినిమాలు కొన్న బయర్స్, ఎగ్జిబిటర్స్ అంతే తెలివిగా వచ్చిన సినిమాలను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. కాకపోతే ఓటీటీల పుణ్యమా అంటూ ప్రొడక్షన్ హౌజులు ఒడ్డున పడిపోతున్నాయి. అటు పరిశ్రమ వర్గాలు సమ్మర్ లో వచ్చే రిజల్ట్ ని బేస్ చేసుకునే ఈ ఏడాది సెకండ్ హాఫ్ ని ట్రీట్ చేయాలని చూస్తున్నాయి. అలాగని పడిన 4-5 డైరెక్ట్ హిట్ ని చూపించి పరిశ్రమ కోలుకుందని చెప్పడానికి లేదంటున్నారు. ఇక్కడ సక్సెస్ రేట్ ఓవరాల్ గా పెరిగితేనే సినిమాలనేవి మరిన్ని రాగలవని చెప్పొచ్చు. అలాగే హీరోస్ తమ మార్కెట్ ఇది అని తెలిసి కూడా కాల్ షీట్స్ టైట్ అనే వంకతో అంతకు మించిన పారితోషికం ఇవ్వమని నిర్మాతలను డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద నిర్మాతలు ప్రొడక్షన్ వాల్యూస్ పేరుతో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. దానిలో భాగంగా మార్కెటింగ్ వాల్యూ లేని హీరోస్ కి వర్తబుల్ కాని దర్శకులపై ఎక్కువగా ఖర్చు పెట్టడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయి. ఒక సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ముందే హీరో దర్శకుడి కాంబోపై ఎంత మేర బిజినెస్ జరుగుతుంది అనే అభిప్రాయం ముందుగానే వచ్చేయాలి. అలా రానప్పుడు సదరు నిర్మాత సినిమాను తీయకపోవడమే ఉత్తమం. శ్రీలీల మెల్లమెల్లగా టాలీవుడ్ ని వదిలేయాలని చూస్తోందా? తాప్సీ, సమంత, రష్మికల ముంబై షిఫ్ట్ అవ్వాలి అనుకుంటోందా? కిసిక్ గర్ల్ కు పుష్ప 2తో వచ్చిన ఐటమ్ సాంగ్ క్రేజ్ ఆమెని బాలీవుడ్ తీసుకుపోతుందా? కిసిక్ గర్ల్ టాలీవుడ్ కు మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్. హిట్ ఫట్లతో సంబంధం లేకుండా ఆమెకు క్రేజ్ వచ్చి పడింది. ఆ మాటకొస్తే శ్రీలీల డాన్స్ ఆమెకు ఎక్కడా లేని ఇమేజ్ తీసుకొచ్చింది. గుంటూరు కారంతో మరింత మైలేజ్ తెచ్చుకుంది. పుష్ప 2 ఐటమ్ సాంగ్ తో వచ్చిన క్రేజ్ బాలీవుడ్ ఆఫర్ తెచ్చిపెట్టింది. హీరో కార్తిక్ ఆర్యన్ కు జతగా ఒక లవ్ స్టోరీలో నటించడానికి శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఆ సినిమా తాలూకు గ్లిమ్స్ ఇప్పుడు బయటకొచ్చాయి. దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కించిన ఈ సినిమా టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ గ్లిమ్స్ మాత్రం వదిలారు. టైటిల్ అనౌన్స్ చేయని ఈ ఫిల్మ్ ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. శ్రీలీల ముందు నుంచి ఎలివేషన్ కు ఎక్కువ స్కోప్ ఉండే ఇండస్ట్రీలో నటించాలని చూస్తోంది. కార్తిక్ ఆర్యన్ ఫిల్మ్ ఏమాత్రం సక్సెస్ అయినా మరిన్ని బీటౌన్ ఆఫర్లు ఆమెకు రావచ్చు. అదే గనక జరిగితే తాప్సీ, సమంత, రష్మికల మాదిరిగానే శ్రీలీల కూడా ముంబై షిఫ్ట్ అయిపోవచ్చు. ఇప్పటికే రకుల్, పూజా హెగ్డేలు టాలీవుడ్ మరిచిపోయారు. శ్రీలీల కూడా అలాగే చేస్తే ఇక్కడున్నోళ్లతోనే మనం అడ్జస్ట్ కావాలి. కోలీవుడ్ సీక్వెల్స్ మీద గట్టిగా వర్క్ చేస్తోంది. ఒకరిని చూసి ఒకరు సీక్వెల్ ప్రాజెక్టులని స్టార్ట్ చేస్తున్నారు. గతం సంగతి ఎలా ఉన్నా ఈసారి తంబిల సీక్వెల్స్ కు మార్కెట్ వర్గాల్లో ఎందుకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి? తమిళ హీరోలు హిట్ కొడితే చాలు అన్నట్లుగా ఉన్నారు. సరైన సక్సెస్ లేని హీరోలైతే తమ పాత హిట్లకు సీక్వెల్స్ తెచ్చే పనిలో పడ్డారు. ఇంకొందరు అప్పటి వరకు ఏం వెయిట్ చేస్తామని చెప్పి 1-2 సినిమాల తర్వాత సీక్వెల్స్ షురూ చేస్తున్నారు. శివకార్తికేయన్ రీసెంట్ చిత్రం అమరంతో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సాలిడ్ లైనప్ తో ఈ హీరో ఉన్నాడు. అందులో తాను చేసిన సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నాడట. తాజాగా శివకార్తికేయన్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో ఒక ఫిల్మ్ చేయబోతున్నాడు. అయితే ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ పై ఇప్పుడు సాలిడ్ అప్డేట్ బయటకొచ్చింది. దీంతో మేకర్స్ ఈ సినిమా తాలూకా టైటిల్ గ్లిమ్స్ ని ఈ ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకి వదులుతున్నట్టుగా క్రేజీ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. ఇది గతంలో మురుగదాస్ చేసిన ఓ ఫిల్మ్ కు సీక్వెల్ అని తెలుస్తోంది. ఇక రజనీకాంత్ కు జైలర్ తర్వాత లాల్ సలాం వెట్టియాన్ చేశాడు. త్వరలో కూలీతో వస్తున్నాడు. అయినా సాటిస్ఫాక్షన్ లేక జైలర్ 2 కూడా మొదలు పెట్టాడు. కూలీ సినిమా ముగిసిన వెంటనే లోకేష్ కనగరాజ్ ఖైదీ సీక్వెల్ చేయాల్సి ఉంది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటు కార్తీ సైతం ఖైదీ తర్వాత ఆ స్థాయి హిట్ ను మళ్లీ అందుకోలేదు. అందుకనే తంబీలంతా సేమ్ అదే ట్రాక్ అయినా పర్లేదని చెప్పి తమ హిట్ సినిమాలకు సీక్వెల్స్ రెడీ చేసే పనిలో పడ్డారు.